ఓకే. గుడ్ ఈవెనింగ్ ఆల్. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఇవాళ మనం ఒక మంచి ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనకు ఈ సెషన్‌కొచ్చాము. సో, నేను చెప్పేదేంటంటే మీరు ఏకాగ్రతతో వింటే మీ జీవితాన్ని మార్చుకోవచ్చండి. ఇది ఏంటి? దీంట్లో మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి? ఇవన్నీ క్లియర్‌గా మనం చూద్దామండి వన్ బై వన్. సో, ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఏదైతే ఇక్కడ మీటింగ్‌లో లాగిన్ అయ్యారో మీ మొబైల్ అలాగే మ్యూట్ చేసి పెట్టుకోండి. డిస్టర్బ్ చేయకుండా ఉంటే అందరికి కూడా బెనిఫిట్ అవుతుంది. అలాగే స్క్రీన్ షేరింగు, తర్వాత మనకు అనోటేషన్స్ ఇవన్నీ పెట్టకుండా ఉండండి. ఓకే. సో, అదొకటి రిక్వెస్ట్. సో, ఇవాళ మీరు రకరకాల ఆలోచనలతో మనకిక్కడ వచ్చింటారు. సో, ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి మీరు ఏకాగ్రతతో వినండి. సో, మీ జీవితం గూడా మార్చుకోవచ్చు. అలాగే మిగతా వారికి కూడా డిస్టర్బెన్స్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తున్నా అండి. సో, ఇప్పుడు మన బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి? ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఓకే. సో, ముందుగా శ్రీకర్ ఆయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం అండి. సో, మనకు ఈ కంపెనీ ఎవరైతే దామోదర రాజన్ కరయల్ గారు ఉన్నారో, వారికి ఈ చిట్స్ పరిశ్రమలో 45 సంవత్సరాల అనుభవం ఉందండి. 19 సంవత్సరాల వయసులో వారు ఈ చిట్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారండి. దాదాపు మనం చూస్తే మన ఎంటైర్ కెరియర్ తీసుకుంటే 35 ఏండ్లు ఏదైనా వృత్తి వ్యాపారాలు చేస్తుంటాము. బట్ వీరికి 45 సంవత్సరాల ఒక చిట్స్ ఇండస్ట్రీలో అనుభవం ఉందంటే చాలా ఉత్తీర్ణులైంటారు. ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది. వారి విజన్ ఏంటంటే ప్రతి సామాన్యుడిని ఆర్థికంగా మెరుగుపరచడం. ఇవాళ ప్రతి ఒక్కరు రకరకాల వృత్తి వ్యాపారాలు చేస్తున్నారు. బట్ ఫైనాన్షియల్‌గా ఏదైతే మనం అచీవ్ చేయాలనుకుంటున్నామో, అది అచీవ్ చేయలేకపోతున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. బయట రకరకాల దీంట్లో చెప్తుంటారు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి. బట్ ఇక్కడ ఈ కంపెనీ నుంచి మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వాతంత్రం పొందవచ్చు అని చెప్తామండి. ఆర్థిక స్వాతంత్రం ఏంటంటే, మీరు ఒక షాప్‌కెళ్లారనుకోండి, ఏదో బట్టల షాప్‌కెళ్లారు. అక్కడికెళ్ళి మీరు ఐటెమ్ చూసిన తర్వాత, బట్టలు చూసిన తర్వాత, వాటి ప్రైస్ ట్యాగ్ చూసి, దాన్ని బట్టి మీరు ఐటెమ్ కొంటుంటారండి. అలా ప్రైస్ ట్యాగ్ చూడకోకుండా మీరు కొనగలిగితే, ఒక విధంగా ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్లే. అలాగే మనం హోటల్‌కెళ్ళామనుకోండి, లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద అక్షరాలతో ఉంటుంది. రైట్ సైడ్ వాటి రేట్స్ ఉంటాయి. మనం ఏం చూస్తాం చెప్పండి? రైట్ సైడ్ రేట్ చూసి మనం ఆర్డర్ ఇస్తుంటాం. అలా కాకుండా రైట్ సైడ్ చూడకుండా మీరు ఆర్డర్ చేయగలిగితే ఒక విధంగా మనకు ఆర్థిక స్వాతంత్రం ఉన్నట్లుంది. తర్వాత మనకు మార్కెట్‌లో చూస్తూ ఉంటాము. గత 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చినా గూడా రకరకాల రాజకీయ పార్టీలు గూడా మనకు చెప్తున్నాయి. పేదరికాన్ని పారద్రోలుదామని. బట్ ఇప్పటికీ ఏ సంస్థ గూడా ఇలా చేయలేకపోతున్నది. బట్ కంపెనీ ఓనర్ రాజన్ కరేల్ గారు ఎవరున్నారో మన మేనేజింగ్ డైరెక్టర్ గారు, మన దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి. అలాగే దేశాభివృద్ధిలో తోడ్పడాలి అనే ఉద్దేశ్యంతో మనకు ఈ కంపెనీ ఈ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందండి. అలాగే ఎస్కేసీఏఎల్‌ను హోమ్ బ్రాండ్‌గా తీర్చిదిద్దడం. హోమ్ బ్రాండ్ అంటే మనం ఇవాళ చూసామనుకోండి, మన ఇంట్లో తెలుసో తెలియక ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒక టాటా కంపెనీ ప్రొడక్ట్ తీసుకున్నారనుకోండి వాడుతూ ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. సో, కంపల్సరీ టాటా అన్న బ్రాండ్ వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని బ్రాండ్స్ గూడా మార్కెట్‌లో ఉన్నాయి. ఇది హోమ్ బ్రాండ్‌గా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మనకు డెవలప్ చేస్తున్నారు. అలాగే ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక బ్రాంచ్ ఉండబోతుందండి. సో, ఆ విజన్‌తో మనకు వర్క్ చేస్తున్నారు. ఈ విధంగా మిషన్ పెట్టుకొని చేస్తున్నారండి. నేను ఇవాళ ఈ బిజినెస్ ప్రెజెంట్ ఒక 5 భాగాలుగా విభజించి చెప్తానండి. ముందుగా కంపెనీ వివరాలు, చట్టబద్ధతల గురించి మాట్లాడతాను. తర్వాత చిట్టి విధానం ఏంటి? అలాగే ఏజెంట్ అవకాశాలు ఏమున్నాయి ఇందులో? పనితీరు ప్రోత్సాహకాలు అవి మాట్లాడతామండి. తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అది గూడా చూద్దామండి. సో, ముందుగా కంపెనీ వివరాలు చూద్దామండి. మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2 సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగిందండి. మొదటిది వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. సెకండ్‌దొచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్. మన కంపెనీకి 31 డిసెంబర్ 2012లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే మనకు ఆల్ ఇండియాలో ఈ బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగిందండి. వాటి రిలేటెడ్ సర్టిఫికేట్స్ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్‌ది వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. రైట్ సైడ్ చూసారంటే మీకు సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్. మనకు 31 డిసెంబర్ 2012 నుంచి ఆల్ ఇండియా లెవెల్‌లో చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటిదండి. అలాగే మీరు ఈ స్లైడ్‌లో మీరు చూస్తున్నారు. మనది మన బిజినెస్ మన కంపెనీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఒక గవర్నమెంట్ సైట్ ఉన్నదండి. mca.gov.in. ఓకే. gov.in అంటే గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్నటువంటి వెబ్‌సైట్. ఆ సైట్‌కెళ్ళి మనకు ఈ కంపెనీ గురించి చూడొచ్చండి.
మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అలాగే 1,00,00,000 రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టారు. అలాగే 42 లక్షలు పెయిడ్ అప్ క్యాపిటల్‌తో మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో 2012 31 డిసెంబర్ నుంచి చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. ఇవాళ మార్కెట్‌లో చూస్తే తప్పు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారండి. వాటి వలన వారి పైన ఫైన్స్ ఏస్తుంటారు. మన కంపెనీకి చూస్తే ఇక్కడ చార్జెస్ సెక్షన్ ఉంది చూడండి. ఒక్క రూపాయి కూడా ఫైన్ లేదండి. 2012 నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఫైన్ లేదు. అలాగే మీరు కింద 9 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే, అందులో కింద 6 మంది ఉన్నారు చూడండి. వీరు మనలాగా స్టార్ట్ చేసి ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వర్క్ చేసుకొని ఇవాళ 6 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారండి. 2019లో వీళ్ళంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారు. మీరు చూడొచ్చు. వారి పేరు కూడా, వారి డిన్ డీటెయిల్స్, ప్యాన్ డీటెయిల్స్ కూడా చూడొచ్చండి. ఇది మన కంపెనీ కాదు. ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు, ఇంకా కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు ఏం చేయాలంటే, మీకు తెలిసిన చార్టర్డ్ అకౌంట్ దగ్గరికెళ్లి ఈ స్క్రీన్ షాట్ చూపించినా కూడా కంపెనీ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఎంత లీగల్‌గా వర్క్ చేస్తుందని చెప్పి. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు. కంపెనీ పేరుతో ఉన్నటువంటి పాన్ కార్డ్, జీఎస్టీ, టాన్ నంబర్, జీఎస్టీ నంబర్, అలాగే సిన్ నంబర్ అన్ని కూడా మీరు చూడొచ్చండి. ఓకే. జనరల్‌గా మీకు మార్కెట్‌లో చాలా కంపెనీస్ రకరకాల పేర్లతో రకరకాలు నడుపుతుంటారండి. మనకు ప్రతి ఒక్కటి కూడా ఒకే పేరుతో ఉన్నది. శ్రీకర్ ఆయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. మీరు పాన్ నంబర్ చూసినా, జీఎస్టీ నంబర్ చూసినా, టిన్ నంబర్ చూసినా, టాన్ నంబర్ చూసినా ఏదైనా సరే మనకు ఒకటే పేరుతో ఉంటుందండి. శ్రీకర్ ఆయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి లీగల్‌గా ఉన్నది. మనకు లీగల్ రిలేటెడ్ ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కంపెనీ దగ్గర ఉన్నాయండి. అలాగే మీరిక్కడ చూస్తున్నారు టాప్ మేనేజ్‌మెంట్ మీరు చూడొచ్చు. టాప్ లెఫ్ట్ కార్నర్ రాజన్ కరేల్‌జీ. ఓకే. మన మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్తాము. అలాగే మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే లీగల్ అడ్వైజర్ ఉన్నారు మనకు రమేష్ గుప్తా పేరుతో. అలాగే ఆడిటర్ ఉన్నారు ఉన్నికృష్ణ అని చెప్పేసి. సో మనకు బొజ్జ వేణుగోపాల్ మన లాగా జాయిన్ అయ్యి ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొజిషన్‌కొచ్చారు. వారు మన యూనిట్‌లో మన పైన వస్తారు. సో అలాంటి బొజ్జ వేణుగోపాల్ ఉన్నారు. ఇక్కడ మిగతా వాళ్ళ డైరెక్టర్స్ కూడా మీరు చూడొచ్చండి. ఓకే. సో మనది శ్రీకర్ ఆయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది చిట్ ఇండస్ట్రీలోనే మొదటిది మరియు ఏకైక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండి. ఇవాళ మీరు మార్కెట్‌లో చూసుకుంటే కొన్ని వేల కంపెనీలు ఓకే చిట్స్ ఇండస్ట్రీలో ఉన్నాయండి. మనకు తెలిసినటువంటి కొన్ని కంపెనీలు తీసుకున్నాం అనుకోండి. మార్గదర్శి, కపిల్, శ్రీరామ్, సుమన్ ఇట్లాంటి రకరకాల కంపెనీస్ ఉన్నాయి. రిజిస్టర్డ్ కంపెనీస్ అవన్నీ కూడా నేను చెప్తున్నది. 2 రకాల చిట్ కంపెనీస్ ఉంటాయండి. ఒకటి రిజిస్టర్డ్, రెండోది అన్‌రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో వర్క్ అవుతున్నటువంటివి. రెగ్యులర్‌గా ఆడిట్ అవుతుంటాయి. అలాంటి సంస్థలు కొన్ని వేలు ఉన్నాయండి. తర్వాత అన్‌రిజిస్టర్డ్ అంటే మన ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు. మనకు టీవీలో, న్యూస్ పేపర్‌లో చాలా సార్లు చదివేటాం. పలానా చిట్ కంపెనీ డబ్బులు తీసుకొని పారిపోయారని. వారంతా కూడా అన్‌రిజిస్టర్డ్ కంపెనీస్‌లో చేసిన వాళ్ళే అయ్యుంటారు. రిజిస్టర్డ్ చిట్ కంపెనీస్‌ను ఆడిట్ అవుతుంటుంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది కాబట్టి అలా నష్టపోవడానికి అవకాశం ఉండదు. మీరు కొన్ని వేల కంపెనీలు మీరు తీసుకుంటే ఇవాళ మార్గదర్శి, కపిల్, శ్రీరామ్ లాంటి కంపెనీలు ఉన్నాయండి. అంటే ఇవి లీగల్ వర్క్ చేసేటివి మనకు జీవితాంతం ఉంటాయి. అవి ఇప్పటికి కూడా ప్రైవేట్ లిమిటెడ్ అండి. కిరాయిలు కాకుండా మిగతా కంపెనీస్ శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్, కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. బట్ శ్రీకర్ ఆయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అని ఉంటుంది. మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి. ఇక్కడ మనకు ఒక చట్టం ఉన్నదండి. ఓకే. ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం వర్క్ అవుతుందండి. మీరు ఇవాళ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి. ఐఆర్‌డీఏ కంట్రోల్‌లో వర్క్ అవుతుందండి. ఐఆర్‌డీఏ గవర్నమెంట్ బాడీ రెగ్యులర్‌గా చెక్ చేస్తుంటారు కాబట్టి దాని ప్రకారం మరి లీగల్‌గా గవర్నమెంట్ అప్రూవల్‌లో వర్క్ అవుతుంటుందండి. అలాగే మనకు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి రెరా అని ఒక చట్టం తెచ్చారండి. అలాగే మనం మొబైల్స్ అంతా వాడుతున్నాం. దానికి ట్రాయ్ అనే ఒక చట్టం ఉంది. ఇలాగ చట్ట పరిధిలో చట్ట ప్రకారం వర్క్ చేసేటివి మనకు జీవితాంతం ఉంటాయండి. మనకు అదొకటి ఆలోచించుకోవాలి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఆర్‌బీఐ కింద 2 సంస్థలు ఉంటాయండి. ఒకటి బ్యాంకింగ్ అంటారు. రెండోది నాన్ బ్యాంకింగ్ అంటారు. నా ఓకే. ఏదైతే ఇన్స్‌పెక్టర్ జనరల్స్ ఉంటారండి. వారి కింద కమిషనర్స్ ఉంటారు. వారి కింద డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్ ఉంటారండి. మీరొక ఎవరిదైనా కుటుంబంలో వివాహం జరిగిందనుకోండి. వివాహ రిజిస్ట్రేషన్ కూడా మనకు ఈ డిపార్ట్‌మెంట్ నుంచి చేస్తారు. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ కొన్నారనుకోండి. ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కూడా మనకి ఈ డిపార్ట్‌మెంట్ నుంచి ఉంటుంది. అలాగే చిట్ రిజిస్ట్రేషన్ కూడా చేయాలన్నా కూడా మనకు ఇక్కడ నాన్ బ్యాంకింగ్ సెక్టర్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కింద వస్తుందండి. మీరు చూస్తే ఇన్స్‌పెక్టర్ జనరల్ అండ్ కమిషనర్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటారు. ఇక్కడ ఉంటారు.
వీరు ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు ఉంటారండి. అలాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చూసుకుంటే గ్రూప్ 1 క్లాస్ ఆఫీసర్స్ ఉంటారండి. ఇక్కడ మనకు ఆల్ ఇండియాలో ఈ బిజినెస్ చేసుకోవడానికి 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారము మనకు ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా లెవెల్‌లో అన్ని స్టేట్స్‌లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో గూడా మన బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తారంటే మనకు కనీసం 18 ఏళ్ళు వయసు ఉండాలి. అలాంటి వారికందరికీ సమాన అవకాశం కల్పిస్తున్నారండి. మీరు 10వ తరగతి చదివారా లేదా పీహెచ్‌డీ చదివారా సంబంధం లేదు. మీరు జీవితంలో గొప్పవాళ్ళు కావాలనుకుంటే ఈ కంపెనీతో వర్క్ చేసి మీ జీవితంలో ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చండి. అలాగే మనది పాన్ ఇండియా లెవెల్‌లో ఫాస్టెస్ట్ గ్రో అవుతున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ అండి. సో, మనకు ఈ కేరళ అడ్మిన్ ఆఫీస్ వచ్చేసి మనకు కేరళలో ఉన్నదండి. సో, కొడంగల్లూరు అన్న ప్లేస్‌లో ఉన్నది. అలాగే మన రిజిస్టర్డ్ ఆఫీస్ వచ్చేసి తమిళనాడులో ఉన్నదండి. మీరు చూసుకుంటే ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్‌లో మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ముంబై ఎలాగుంటదో, అలాగే కంపెనీ బెనిఫిషియల్ కోసం కంపెనీకి ఎక్కడ బెనిఫిట్స్ ఉంటుందో తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉన్న చోట్ల రిజిస్టర్డ్ ఆఫీసెస్ పెట్టుకుంటారు. అలాగే మన కంపెనీ వచ్చేసి తమిళనాడులో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉందండి. అలాగే ఇవాళ చూస్తే మనకు 9 శాఖలు ఉన్నాయండి. ఆల్రెడీ 9 బ్రాంచెస్ 4 రాష్ట్రాల్లో ఉన్నాయండి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వీటితో పాటు ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా అప్రూవల్ ఇచ్చారు. బట్ కరోనా వలన అనౌన్స్ చేయలేదు. ఓకే. మిగతా రాష్ట్రాల్లో కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లో కనీసం ఒక బ్రాంచ్ కూడా ఉండబోతుందండి. అలాగే ఇక్కడ మీరు చూస్తే 22 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆల్రెడీ మనలాంటి వాళ్ళు వర్క్ చేస్తూ ఈ బిజినెస్‌ని డెవలప్ చేస్తున్నారండి. ఓకే. ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్‌లో ఒక యూనియన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. జనరల్‌గా మీరు చూస్తే బయట ఏ ప్రైవేట్ కంపెనీస్ దగ్గరికైనా ఎళ్ళండి. ఎంప్లాయీస్ అంతా కలిసి ఒక యూనియన్ అన్నది పెడదామంటే ఏ సంస్థ గూడా ఒప్పుకోదండి. ఎందుకంటే యూనియన్ అనేది క్రియేట్ అవుతే పవర్స్ అన్నీ ఆ ఎంప్లాయీస్ చేతిలోకి వస్తాయి. అలాగే కంపెనీ ఓనర్ యొక్క వాల్యూ తగ్గిపోతుందన్న ఉద్దేశ్యంతో బయట ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయదండి. బట్ మన సంస్థ ఆల్ ఇండియా లెవెల్‌లో ఆల్రెడీ ఒక యూనియన్ అది క్రియేట్ చేయడం జరిగిందండి. వాటి రిజిస్ట్రేషన్ నంబర్ కూడా మీరు చూడొచ్చు. ఓకే. అలాగే ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ ఒక డజన్ మంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో, టాప్ రోలో ఓకే. లాస్ట్ నుంచి సెకండ్ పర్సన్ చూస్తే బుజ్జ వేణుగోపాల్ మన తెలుగతనండి. తిరుపతి అతను బట్ సెటిల్డ్ ఇన్ బెంగుళూరు. ఈ పర్సన్ ఈ బిజినెస్ జాయిన్ అయ్యి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయ్యారు. మన యూనిట్ పైన వస్తారు. అలాగే కింద వరుసలో చూస్తే మొదటి పర్సన్ గోవింద్ తప్ప మిగతా 5 మంది మన తెలంగాణ యూనిట్ కింద వస్తారండి. త్రిమూర్తి గారు ఎవరైతే గవర్నమెంట్ రిటైర్డ్ లెక్చరర్ ఈ బిజినెస్ మనకు హైదరాబాద్‌కు తీసుకురావడం జరిగిందండి. అలాగే రాఘవరావు గారు సో, సివిల్ ఇంజినీర్ వారు ఫాస్టెస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటారు. ఈ బిజినెస్‌లో ఒక 6 మంత్స్ లోనే అచీవ్ చేశారండి. అలాగే కురేష్ గారు బీఎస్ఎన్ఎల్ నుంచి రిటైర్డ్. వీరొచ్చేసి ఏంటంటే మనకు ప్రొఫెషనల్ స్పీకర్ అండి. మోటివేషనల్ స్పీకర్. బయట మీరు చూస్తుంటారు. పెద్ద పెద్ద కంపెనీస్ మోటివేషన్ కోసం బయటికి స్పీకర్స్ తీసుకొస్తుంటారు. అలాంటి వారిలో వీరు గూడా ఒకరండి. అలాగే మీరు చూస్తే పక్కన వాస్తు ప్రసాద్ గారు మహబూబ్ నగర్ ప్లేస్ నుంచి ఈ బిజినెస్ డెవలప్ చేశారండి. వారు గూడా చాలా పెద్ద బిజినెస్ క్రియేట్ చేశారు. అలాగే లాస్ట్ మీరు చూస్తున్నారు కటకం శ్రీనివాస్ గారు. మనం వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అంటామండి. మనకు ఈ బిజినెస్ కావాల్సినటువంటి చాలా మటుకు మెటీరియల్ అలాగే మోటివేషనల్ వీడియోస్ ఇవన్నీ గూడా మనకు షేర్ చేస్తుంటారండి. సో, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా మనకు ఈ యూనియన్‌లో ఉన్నారండి. ఇంకొకటేంటంటే దాదాపు 50% మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కమింగ్ డేస్‌లో గూడా ఎటువంటి ప్రాబ్లమ్ గూడా ఉండదు. మనకు యూనియన్ నుంచి మనము సపోర్ట్ తీసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుందండి. అంతవరకు అవసరం లేకుండానే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి. ఇక్కడ మనకు ఆదాయ రకాలు చూస్తే ఒక 3 రకాల ఆదాయం సంపాదించుకోవచ్చండి. మొదటిదేంటంటే పొదుపు చేసుకోవడం ద్వారా. పొదుపు చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ 3 చిట్స్ ఉన్నాయండి. ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3 అని చెప్తాము. 50,000, రూ. 1,00,000, 2,50,000 ఇలా 3 చిట్టులున్నాయి. పొదుపు ద్వారా మనం అంతా కలిపి ఒక 4,00,000 దాకా తీసుకోవచ్చు. కమిషన్ ఇక్కడ మనం ఈ కూడా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, మనం వారానికి ఒక 300 నుండి 2,40,000 తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే ఈ ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్ అని చెప్తాము. ఇక్కడ మనకు 3 చిట్టుల్లో ఇన్సెంటివ్స్ ఒక్కొక్క చిట్టులో 24,00,000 చొప్పున 3 కలిపితే మనకు దాదాపు 72,00,000 ఓన్లీ మనకు ఇన్సెంటివ్స్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకు రకాల ఆదాయాలు ఉన్నాయండి ఇక్కడ. సో, ఇప్పుడు చిట్టి విధానం ఎట్లా వర్క్ అవుతుందో చూద్దామండి. సో, ఇందాకే చెప్పాను మీకు 1982 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం వర్క్ అయ్యేది. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్‌లో ఫ్రీక్వెంట్‌గా ఆడిట్ అయ్యే అలాంటిదండి. సో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ కింద వీరి నుంచి మనం పిఎస్ఓ తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రయర్ శాంక్షన్ ఆర్డర్. సో, ప్రయర్ శాంక్షన్ ఆర్డర్ ఎలా తీసుకోవాలంటే మనది మొదటి చిట్ 50,000 తీసుకెళ్ళి మనము
ఇలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎస్బీఐ లాంటి దాంట్లో డిపాజిట్ చేస్తాము. డిపాజిట్ చేసి ఇలాంటి తీసుకెళ్లి మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారి దగ్గరికి తీసుకెళ్తే వారు అన్ని స్టడీ చేసి మనకు ఒక పిఎస్ఓ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు రైట్ సైడ్ కర్ణాటక గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ఒక పిఎస్ఓ అన్నది మీరు చూడొచ్చండి. ఇలా మనకు లీగల్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తో చేస్తుంటామండి. ప్రతి ఒక్క చిట్టు గ్రూప్ కి ఒక పిఎస్ఓ తీసుకోవడం మ్యాండేటరీ అండి. ఒకవేళ మనకు ఈ రోజు ఒక 4 గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, 4 పిఎస్ఓస్ తీసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ 50 మందికి అమౌంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మన కంపెనీ డిపాజిట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందాకే చెప్పాను మీకు మన కంపెనీలో 3 చిట్స్ ఉన్నాయండి. కంపెనీ మనకి ఏం ఆలోచించారంటే ఈ పేర్లు కూడా మనకు అచీవ్ ఇమెన్స్ మనీ, ఎయిమ్ అంటే అచీవ్ ఇమెన్స్ మనీ పేరుతో పెట్టారు. అంటే అపారమైన డబ్బు సాధించండి అన్న ఉద్దేశంతో మనకు చిట్స్ పేరు కూడా ఎయిమ్ 1, ఎయిమ్ 2, ఎయిమ్ 3 అని పెట్టారండి. మొదటి చిట్ వచ్చేసి ఎయిమ్ 1 అంటాము. 50,000 చిట్ అండి. చిట్ వాల్యూ వచ్చేసి 50,000. వారానికి 1000 రూపాయలు ఉంటుంది. మనల్ని ఏజెంట్ అంటామండి. ఏజెంట్ ర్యాంకులో ఉన్నప్పుడు మనము 50,000 చిట్ వేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం స్టార్ ఏజెంట్ అవుతామో, స్టార్ ఏజెంట్ అయిన తర్వాత ఎయిమ్ 2 కు ఎలిజిబిలిటీ వస్తుందండి. మనకు అది ₹1,00,000 చిట్టి. అందులోకి ఎంటర్ కావచ్చు. అది వీక్లీ వచ్చేసి 2000 రూపీస్ ఇన్‌స్టాల్‌మెంట్ ఉంటుందండి. దాంట్లో మనం క్రౌన్ ఏజెంట్ అయినప్పుడు ఎయిమ్ 3 లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎయిమ్ 3 వచ్చేసి మనకు 2,50,000 చిట్టి వాల్యూ ఉంటుంది. అలాగే ₹5,000 చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్. ఓకే. సో మనకు ఇలా చూసే వర్క్ అవుతుంటది. మనకు ఇక్కడ చిట్ ఫంక్షనింగ్ ఎట్లుందో ఒకసారి చూద్దామండి. ఒక్క నిమిషం. ఓకే. సో మీకు మొదటిది ఎయిమ్ 1 ఒక 50 వారాలు ఎట్లా నడుస్తుందో చూద్దామండి. 50 వారాలు ఉంటుంది మనకు. 50 మంది ఉంటారు. ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ₹1000 ప్రతి వారానికి. సో ఇక్కడ ఫస్ట్ చిట్ అమౌంట్ మన 1980 చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తారంటే ఎవరైతే కంపెనీ ఈ మనకు ఆల్రెడీ పిఎస్ఓ కోసం డబ్బు సబ్మిట్ చేసింటారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ చిట్ ఇన్‌స్టాల్‌మెంట్‌ది ఏదైతే అమౌంట్ కలెక్ట్ అవుతుందో అది కంపెనీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మనకు ఇక్కడ రెండో వారం నుండి 24వ వారం వరకు ఒక 15% అనేది స్లాబ్ పెట్టారండి. ఓకే. బయట ఏమైతుందంటే మీరు ఒక ₹1,00,000 చిట్టి వేసుకున్నారనుకోండి. మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటే మనకు 60,000-70,000 వరకు వస్తుంది. అంటే 30-40% నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇలా నష్టపోకూడదన్న ఉద్దేశంతో మన కంపెనీ ఏం చేశారంటే ఇక్కడ ఒక 3 స్లాబ్స్‌లో పెట్టారండి. మొదటి స్లాబ్ వచ్చి 15%, సెకండ్ స్లాబ్ వచ్చి 10%, అలాగే థర్డ్ స్లాబ్ వచ్చేసి 5%. ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దామండి. మొదటి స్లాబ్ ఏంటంటే రెండో వారం నుండి 24వ వారం వరకు మనకు 15% డిడక్ట్ చేసి అంటే ₹7,500 డిడక్ట్ చేసి చిట్ సబ్స్క్రైబర్‌కి ₹42,500 ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 7,500లో 5% ఫోర్‌మ్యాన్ కమిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి ఫోర్‌మ్యాన్ కమిషన్ అండి. 5% తీసుకోవచ్చని చెప్పారు. ఏదైతే చిట్ వాల్యూ ఉంటుందో అందులో 5% తీసుకోవచ్చండి. మీరు మార్గదర్శి తీసుకున్నా, కమిల్ తీసుకున్నా, అలాగే శ్రీరామ్ తీసుకున్నా ఏ కంపెనీ అయినా చిట్ ఫండ్ కంపెనీ 5% కంటే ఎక్కువ తీసుకోకూడదు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు. సో 5% అంటే 2,500 డిడక్ట్ అయిన తర్వాత 5,000 సో 50 మెంబర్స్‌కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ₹100 అన్నది డివిడెండ్ రూపంలో మనకు వస్తుందండి. సో మనకు ఇక్కడ చిట్టి ఇన్‌స్టాల్‌మెంట్ ₹1,000 కట్టాలి. అందులో ₹100 డివిడెండ్ వస్తుంది కాబట్టి ₹900 మనము మూడో వారం నుండి 25వ వారం వరకు కట్టాలండి. అది ఎలా కట్టాలంటే మనం పని చేసుకొని సంపాదించి కట్టొచ్చు. లేదంటే మన జేబు నుంచైనా కట్టొచ్చు. అలాగే సెకండ్ స్లాబ్ చూసామనుకోండి 25వ వారం నుండి 39వ వారం వరకు ఓన్లీ 10% అనేది డిడక్ట్ చేస్తారండి. అంటే ₹45,000 చిట్ సబ్స్క్రైబర్‌కి ఇవ్వడం జరుగుతుంది. ₹5,000లో ₹2,500 ఫోర్‌మ్యాన్ కమిషన్ అయితే మిగిలిన ₹2,500 50 మందికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి ₹50 డివిడెండ్ వస్తుందండి. ఇక్కడ మనకు చిట్ ఇన్‌స్టాల్‌మెంట్ ₹950 కట్టుకోవాల్సి వస్తుందండి. 26 వారం నుంచి 40వ వారం వరకు. అలాగే థర్డ్ స్లాబ్ తీసుకుంటే ఓన్లీ 5% డిడక్ట్ చేస్తారండి. అంటే 47,500 చిట్ సబ్స్క్రైబర్‌కి ఇస్తారు. 2,500 ఏదైతే ఫోర్‌మ్యాన్ కమిషన్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకు డివిడెండ్ రాదు. ఇక్కడ మనకు 41-50 వరకు ₹1,000 అనేది చిట్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టుకోవాలండి. ఇలా మనకు చిట్ పర్సెంటేజెస్ ఇలా ఉంటాయి. ఎయిమ్ 2లో, ఎయిమ్ 3లో కూడా ఇలాగే ఉంటుందండి. ఓన్లీ వాల్యూస్ మారుతుంటాయి తప్పితే పర్సెంటేజ్ సేమ్ ఉంటాయి. ఇది ఒకటి మనకు అర్థమైతే మనకు ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మొదటిసారి అర్థం కాకపోవచ్చు. సో మనకు కొంత టైం అన్నది పడుతుంది. సో మీరు కొద్దిగా మల్టిపుల్ టైమ్స్ చూడంగా మీకు క్లారిటీ వస్తుందండి. అలాగే ఇందాక చెప్పాను మీకు చిట్ ఇన్‌స్టాల్‌మెంట్స్ మనము ఒక ఏజెంట్ ద్వారా మనకు
కట్టుకోవచ్చు. కంపెనీ కమిషన్స్ నుండి పే చేసుకోవచ్చండి. ఇక్కడ సో మీరు చిట్టి తీసుకోవాలంటే మార్గాలేమున్నాయంటే, సో కంపెనీ నిర్వహించే వేలం ద్వారా తీసుకోవచ్చు. అలాగే మెచ్యూరిటీ అయిన తర్వాత తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఒక శాంపుల్‌కు చూపిస్తున్నాము. సో లక్ష్మీనారాయణ గారు ఎవరైతే ఈ బిజినెస్‌లో మనకు ఏజెంట్‌గా వచ్చి వర్క్ చేసి ఇక్కడ అలాగే మనకు వర్క్ కాని రోజుల్లో చేతి ద్వారా కట్టుకొని ఇలా కంప్లీట్ ఇన్‌స్టాల్‌మెంట్స్ కట్టుకున్న తర్వాత వారికి టోటల్ అమౌంట్ 47,500లో జీఎస్టీ కట్ చేసిన తర్వాత, టీడీఎస్ కట్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ రూ. 47,100 ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇన్ కేస్ మీకు మధ్యలో ఎప్పుడైనా అవసరం పడి డబ్బులు ఎవరు షూరిటీస్ ఇవ్వకుండా అంటే మీరు చిట్టి నుంచి ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చండి. మీరు కట్టిన టోటల్ అమౌంట్ నుంచి ఏదైతే ఫోర్‌మెన్ కమిషన్ ఉందో అది కట్ చేసి మిగతా అమౌంట్ మనకు పంపించడం జరుగుతుందండి. ఈ 10 వర్కింగ్ డేస్ లోపల పంపుతారు. బయట ఏమైతుందంటే మీ చిట్టి పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సొస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే 10 వర్కింగ్ డేస్ లోపల బ్యాలెన్స్ అమౌంట్ మనకు పంపడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ చూద్దామంటే మనకు ఏజెంట్ అవకాశాలు ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే ఈ బిజినెస్ లో ఎవరు రావాలనుకున్నా వారు భారతీయ పౌరుడై ఉండాలండి. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే 18 ఇయర్స్ నిండి ఉండాలి. ఇక్కడ మైనర్స్ తీసుకోమండి. అయితే మేజర్స్ ఉంటారో వాళ్ళు తీసుకోవడానికి. అలాగే 10వ తరగతి చదివి ఉండాలని చెప్తుంటాను. ఓకే. సో ఇక్కడ మనకు స్టడీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. బట్ మనం ఎందుకు పెట్టామంటే మన బిజినెస్ కొంచెం కాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటాయి కాబట్టి చదువు లేకుండా వాడికి చెప్తే వాడు కష్టం డెవలప్ చేయడానికి కాబట్టి కనీసం 10వ తరగతి చదివి ఉంటే బాగుంటుందని మనం రికమెండ్ చేస్తున్నాము. అలాగే పాన్ కార్డ్ కాపీ అడుగుతున్నాము. ఎందుకంటే మనకు ఇక్కడ లీగల్‌గా వర్క్ చేసేది కాబట్టి టీడీఎస్ టాక్స్ కట్ చేస్తారు. ఎవరైతే పాన్ కార్డ్ సబ్మిట్ చేసింటారో వారి దగ్గర 5% మాత్రం టీడీఎస్ కట్ చేస్తారు. పాన్ కార్డ్ సబ్మిట్ చేయకుంటే 20% అనేది టీడీఎస్ కట్ చేస్తారు కాబట్టి మనం పాన్ కార్డ్ కూడా ఇవ్వమని చెప్తాము. ఇవాళ మీరు తీసుకుంటే మార్కెట్‌లో ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డ్ ఉన్నదండి. సో ఈవెన్ ఆటో డ్రైవర్స్ దగ్గర కూడా పాన్ కార్డ్ చాలా మంది దగ్గర ఉన్నది. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలని చెప్తాము. ఎందుకంటే వారం వారం మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాని రిలేటెడ్ అమౌంట్ ఏ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలో కావాలి కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నాం. ఏజెంట్ అనుభవం ఉందా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ ఏ అనుభవం లేకుండా కూడా వచ్చినా కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. నా జీవితంలో నేను చిట్టి ఏసుకోలేదు. నాకు చిట్టి అంటే తెలీదు. బట్ నేను రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ కావడం వలన ఈ ఎట్లా వర్క్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అనుభవం తెచ్చుకున్నామండి. సో రెగ్యులర్‌గా మీటింగ్స్‌కి అటెండ్ అవుతే మీరు ఇక్కడ అన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటాయండి. ఈ అర్హతలన్నది ఉండాలని చెప్తున్నాను. అలాగే మనం ఎవరైతే ఈ బిజినెస్‌లోకి వస్తామో వచ్చిన వారు ఇక్కడ మనకు కొన్ని అప్లికేషన్ ఫార్మ్స్ ఉంటాయండి. ఫిజికల్ ఫార్మ్స్ ఫిలప్ చేసి కంపెనీకి పంపాల్సి ఉంటుంది. మొదటిది వచ్చేసి రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫార్మ్. మనం ఇక్కడ ఒక ఏజెంట్‌గా వర్క్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ4 పేజ్‌లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ తీసుకొని అది ఫిలప్ చేసి పంపేయాల్సి ఉంటుంది. అలాగే చిట్టు ఒప్పందం, చిట్ అగ్రీమెంట్ ఫార్మ్ అంటారని చెప్తాము. ఇవి 2 కాపీస్ తీసుకోవాలండి. 2 కూడా మనం ఫిల్ చేయాలి. హ్యాండ్ రిటెన్‌గా ఉండాలి. జెరాక్స్ గాని, కార్బన్ కాపీ గాని పెట్టకూడదండి. హ్యాండ్ రిటెన్‌లో ఉండాలి. ఎందుకంటే 2 లీగల్‌గా కాపీస్ కాబట్టి ఒకటి మన కంపెనీ దగ్గర ఉంటుంది. సెకండ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ వాడి దగ్గరికెళ్తుంది కాబట్టి 2 హ్యాండ్ రిటెన్‌లో ఉండాలి. అలాగే చిట్ ప్రాక్సీ. సో ప్రాక్సీ ఎందుకంటే మనకు చిట్ అమౌంట్ తీసుకోవాలనుకుంటే మళ్ళీ మనం కేరళ వెళ్లి తీసుకోలేము కాబట్టి ఇది కూడా మనం దీంతో పాటు పెడతామండి. అలాగే మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 2000 ప్లస్ 200 మన కంపెనీ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చండి మీకు. ఇవాళ ప్రతి ఒక్కరు రకరకాల యూపీఐస్ ఉన్నాయి మార్కెట్‌లో. గూగుల్ పే, ఫోన్ పే, భీమ్, యూపీఐ ఇట్లాంటి రకరకాలు వాడుతున్నారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపొచ్చు. లేదంటే మీరు ఫిజికల్‌గా బ్యాంక్‌కెళ్లి కట్టి కౌంటర్ ఫైల్ కూడా మనకు సబ్మిట్ చేసి మనకు ఇది పంపించి కంపెనీకి పంపిస్తే వారు ఒక టికెట్ నంబర్ ఇస్తారండి. ఆ టికెట్ నంబర్‌తో మనకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్‌తో పాటు పాన్ కార్డ్ కాపీ, పాస్‌బుక్, ఆధార్ కార్డ్‌లు కూడా పంపించేసి మన డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి పంపిస్తే మన ఐడీ అన్నది యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. మీకు ఈ శాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ చిట్ అగ్రీమెంట్ ఫార్మ్స్ 2 కాపీలు చూపిస్తున్నాం. 2 ఫిలప్ చేయాలని చెప్తున్నాము. చిట్ అగ్రీమెంట్ ఫార్మ్స్‌లో మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తామండి. అలాగే ప్రాక్సీ ఫార్మ్ ఇలా ఉంటుంది. సో ఇది ఒక కాపీ ఫిల్ చేస్తాము. రిప్రజెంటేటివ్ అప్లికేషన్ ఫార్మ్ మీరు చూడొచ్చు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవాలి మనం ప్రింట్ తీసుకున్నప్పుడు. సో ఇందులో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఒక ఏజెంట్‌గా మనం వర్క్ చేయాలంటే వాటి రిలేటెడ్ డీటెయిల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వాటితో పాటు నామినీ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఎందుకంటే మనం లేకుండా మన ఫ్యామిలీ కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి సో నామినీ డీటెయిల్స్ కూడా ఇస్తాము. అలాగే బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక 18 ఉన్నాయండి. ఈ 18 టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకోండి. ఎందుకంటే మనం ఈ బిజినెస్‌లో లైఫ్ లాంగ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఒకసారి చదువుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుందండి. సో ఇది కంపెనీ బ్యాంక్ అకౌంట్ అండి. మీరు చూస్తున్నారు బెంగుళూరు దొడ్డకల్ల సంద్ర అన్న ప్లేస్‌కి ఎస్‌బీఐ అకౌంట్‌కి మనము 2000 ఒకటి, 200 ఒకటి మనం మన మోడ్‌లో మనం ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటుంది.
వాటి రిసిప్ట్స్ ఏదైతే మీ ఇన్వైట్ చేశారో పోస్ట్ వారికి పంపిస్తే వారి టికెట్ నెంబర్ తీసుకొని పంపిస్తారని రిజిస్ట్రేషన్ చేసుకుంటావచ్చు. అలాగే మనం అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత పంపించవలసినటువంటి అడ్రస్ కింద ఇవ్వడం జరిగింది. కొడంగల్లూరు కేరళ అడ్రస్ అది. సో అడ్రస్ కు మనకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత పంపించాలి. అలాగే రైట్ సైడ్ మీకు 2 నంబర్స్ ఇచ్చాము. మొదటిది వాట్సాప్ నంబర్ అండి. మనకు మాక్సిమం మనం కంపెనీ కమ్యూనికేషన్ అని త్రూ వాట్సాప్ నుంచి చేస్తున్నాం. మన టికెట్స్ కావాలన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ సర్వీస్ నంబర్ అది కూడా ప్రొవైడ్ చేసేవండి. ఇన్ కేస్ మీకు వాట్సాప్ ద్వారా ఏదైనా సొల్యూషన్ దొరకకుండా కూడా మనకు ఫిజికల్ గా కాల్ చేసి మాట్లాడడానికి కస్టమర్ సర్వీస్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ వాళ్ళ అభిప్రాయాలు అలాగే కొన్ని టిప్స్ కూడా చెప్తారు. మన మీటింగ్ 8:30 వరకు ఉంటుంది. దయచేసి అంతా 8:30 వరకు వింటే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రెజెంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ లీడర్స్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. ఓకే. సో 8:30 వరకు వినండి. మీకు ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా చేసుకోవడానికి మనకు ఎందుకు అన్నది క్లారిటీ కూడా వస్తుందండి. ఇక్కడ మన బిజినెస్ లో సక్సెస్ ఫార్ములా ఏంటంటే పవర్ ఆఫ్ 1 PV అంటామండి. 1 PV అంటే ఏంటంటే మీరు ఈ బిజినెస్ ఓకే 50 ఇన్స్టాల్మెంట్స్ లో 2 ఇన్స్టాల్మెంట్స్ జేబు నుంచి పే చేసి మిగతా 48 ఇన్స్టాల్మెంట్స్ మీరు వర్క్ చేసుకొని వచ్చిన సంపాదనతో కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మన మనసుకి ఏది నచ్చితే అది 10 మందికి చెప్తాము. ఒక మంచి సినిమా చూసినా రికమెండ్ చేస్తాము. అలాగే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చినా రికమెండ్ చేస్తాము. అలాగే ఒక మంచి హోటల్కి వెళ్ళినా రికమెండ్ చేస్తాము. అలాగే మనకి ఈ చిట్టు గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకు మనకు రికమెండ్ చేస్తామండి. మనం చెప్పిన 100 మందిలో ఓకే మేబీ ఒక ఇద్దరు మీ పైన నమ్మకంతో ఈ బిజినెస్ లోకి ఎంటర్ కావచ్చండి. సో అలా ఇద్దరిని మీరు రెఫర్ చేస్తే 1 PV అంటారండి. టీమ్ ఏలో ఒక పర్సన్ మొదటి పర్సన్ టీవీ అనుకోండి, రెండో పర్సన్ టీమ్ బి అనుకోండి. అలా ఇద్దరు వచ్చినప్పుడు మనకు 1 PV అంటామండి. మన బిజినెస్ అంతా 1 PV పైనే డూప్లికేషన్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ 1 PV కరెక్ట్ అర్థం చేసుకోండి. మన సీక్రెట్ సక్సెస్ అంటే దట్ ఈస్ 1 PV అండి. సో మనం మొదటి PV చేసినప్పుడు 1 PVకి 300 ప్లస్ 200 ఎక్స్ట్రా ఇస్తారు. సో 500 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఎయిమ్ 1 లో వారానికి 30,000 సంపాదించుకోవడానికి మాక్సిమం, ఎయిమ్ 2 లో వారానికి 60,000 సంపాదించుకోవడానికి, అలా ఎయిమ్ 3 లో వారానికి 1,50,000 తీసుకోవచ్చండి. మూడు కలిపితే మనకు 30,000 నుంచి 2,40,000 ఒక వారానికి తీసుకోవడానికి అవకాశం ఈ కంపెనీ ద్వారా కల్పిస్తున్నారు కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ చూద్దామండి. టీవీ ఎలా లెక్కించబడతారో చూద్దాం ఇప్పుడు. ఓకే. చాలా మంది అంటుంటారు సార్ ఇది బైనరీ అంటుంటారు. బైనరీ కాదండి. అది ఎందుకో ఇలా చెప్తాను ఇక్కడ మీకు. సో టీమ్ ఏలో ఒక నలుగురు వచ్చారు. ఓకే. మీరు జాయిన్ అయ్యారు. అలాగే మీకు తెలిసిన వాళ్ళని రెఫర్ చేశారు. వారు కూడా వాళ్ళ చిట్టు వేసుకున్నారు ఇక్కడ. అందరూ కలిపి టీమ్ ఏలో ఒక నలుగురు అయ్యారు అనుకుందాం. అలాగే టీమ్ బిలో ఒక ముగ్గురు కలిపి ఈ చిట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వారి చిట్టు వేసుకుంటూ వారు రికమెండ్ చేసుకోవడానికి క్యాన్వాస్ చేసుకోవడానికి అవకాశం తీసుకున్నారు. 4, 3 కానీ మనకు మ్యాచింగ్ తీసుకుంటే అటు 3 ఇటు 3 కాబట్టి మనకు 3 PVగా కన్సిడర్ చేస్తారు. ఎక్స్ట్రా టీమ్ ఏలో ఉన్న ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి వారిని నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి. 3 PV అంటే 300 × 3 900 రూపాయలు మీకు కమిషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండో వారం తీసుకుందాం అనుకోండి. టీమ్ ఏలో ఉన్నటువంటి నలుగురు ప్లస్ మీరు కలిపి ఒక 10 మంది టీం తయారు చేశారనుకుందాం. టీమ్ బిలో ఉన్న ఒక ముగ్గురు ప్లస్ మీరు కలిపి నెక్స్ట్ వీక్ లో ఒక 12 మంది ఈ చిట్స్ ఎయిమ్ 1 లో రిజిస్టర్ చేసుకునేట్లు హెల్ప్ చేశారు. అప్పుడు ఏమైతుందంటే మీకు 10 PV బిజినెస్ అవుతుంది. 10 PV అంటే 300 × 10 ఓకే. ఇక్కడ 3,000 రూపాయలు మీకు కమిషన్ రూపంలో వస్తుందండి. ఇందాకే మీకు చెప్పాను మనకు చిట్ ఇన్స్టాల్మెంట్స్ 3వ వారం నుంచి కట్టుకోవాలని చెప్పాను. మీకు వచ్చినటువంటి కమిషన్ లో నుంచి చిట్ ఇన్స్టాల్మెంట్ 900 కట్ చేసి మిగతా అమౌంట్ మన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలా ఇక్కడ మొదటి టీమ్ బి లో ఉన్నటువంటి ఇద్దరిని ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి వారిని నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అలా మూడో వారంలో మనకు 15 PV బిజినెస్ అయింది అనుకుందాం. 15 × 300 ఓకే 4,500 రూపాయలు కమిషన్ జనరేట్ అయింది. అలాగే 4వ వారం తీసుకుంటే మనకు 12,000 రూపాయల ఇన్కమ్ క్రియేట్ అయిందండి. ఇది ఎగ్జాంపుల్ క్యాల్కులేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో చెప్తున్నాము. ఇలా ఒక నెల వర్క్ చేస్తే మనకు సిస్టమేటిక్ గా దాదాపు మీకు ఒక 25,000 దాకా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్నదండి. మనకు చిట్టు పైన ఫోకస్ కంటే ఇక్కడ మన టీమ్ బిల్డింగ్ పైన ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఎందుకంటే చిట్టు రావడానికి మనకు 50 వారాలు అంటే దాదాపు ఒక సంవత్సరం పడితే ఇక్కడ టీం వర్క్ చేసుకొని మొదటి నెల లేదా రెండో నెలలోనే మనకు అంతకంటే ఎక్కువ సంపాదించుకోవడానికి ఉంది కాబట్టి మన ఫోకస్ ఎప్పుడు ఈ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి ఎలా చేయాలన్నది తెలుసుకోండి. ఇక్కడ మనకు ఒక గరిష్ట పరిమితి అన్నది పెట్టారండి. ఎందుకంటే సో మన కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి?
ప్రతి కుటుంబంలో కనీసం ఏజెంట్ ఉండి ప్రతి కుటుంబానికి కనీసం 1,20,000 రూపాయలు ఇన్కమ్ రావాలన్న ఉద్దేశంతో పెట్టారు కాబట్టి ఒక మాక్సిమం గరిష్ట పరిమితి అన్నది పెట్టారు. ఒక్క వారానికి 100 పాయింట్స్ కు డబ్బులు ఇస్తారండి. 100 పాయింట్స్ అంటే 30,000 రూపాయలు ఒక వారానికి సంపాదించుకోవడానికి ఉంది. ఈ విధంగా మీరు లెక్కేసుకుంటే 4 వారాలకి 1,20,000 తీసుకోవచ్చండి. ఇవాళ మీకు మార్కెట్‌లో 1,20,000 నెల సంపాదన రావాలంటే ఓకే. ఒక నార్మల్ ఓకే. వాళ్ళు మంచి క్లాస్‌గా బీటెక్, ఎంటెక్, ఎంఎస్ చేసి ఒక 8 ఏళ్ళు, 10 ఏళ్ళు చేస్తే గాని 1,20,000 సంపాదించలేకపోతున్నారు. అది కూడా పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి రోజుకు 10, 12 గంటలు వర్క్ చేసినా కూడా సంపాదించలేకపోతున్నారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? మీరు 10థ్ క్లాసా, పీహెచ్‌డీ అయినా సంబంధం లేదండి. మీరు పార్ట్ టైమ్‌లో మీరు ఫుల్ టైమ్ ఏదైతే చేసుకుంటున్నారో దాంతో పాటు అన్‌ప్రొడక్టివ్ టైమ్ ఉపయోగించుకొని మీరు వర్క్ చేసుకున్నా కూడా 1 ఇయర్, 2 ఇయర్స్‌లో నెలకు 1,20,000 తీసుకోవడానికి అవకాశం ఉందండి. సో, ఇక్కడ చూద్దామండి మనకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రతి పర్సన్ ఎవరైతే ఈ బిజినెస్‌లోకి రావాలనుకుంటున్నారో, ఒక పాన్ కార్డ్ పైన ఒక ఏజెంట్ కోడ్ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనది లీగల్‌గా వర్క్ చేసేది. బయట మీకు చాలా చిట్స్ ఏసుకోవచ్చు ఒకే పాన్ కార్డ్ పైన. బట్ మనకి ఇక్కడ ఏజెంట్‌గా కూడా వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి, ఒక పాన్ కార్డ్ పైన ఒక ఏజెంట్ కోడ్ తీసుకోవచ్చు. అలాగే మన వ్యాపారం బుధవారం నుంచి బుధవారం వరకు లెక్కిస్తారండి. 5 గంటల వరకు. వారంలో ఎంతమంది ఎన్ని పీవీలు బిజినెస్ అయ్యాయో అన్ని పీవీ బిజినెస్ అమౌంట్ మనకు శుక్రవారం నుంచి సోమవారం లోపల మన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుందండి. 99% మనకు శుక్రవారమే పడుతుంది. ఇన్ కేస్ ఆ రోజు ఏమైనా పబ్లిక్ హాలిడే లేకుంటే ఏదైనా బ్యాంక్ సర్వర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకు మండే వరకు ఈ అకౌంట్‌లోకి వస్తుందని చెప్పి క్లియర్‌గా చెప్తున్నామండి. అలాగే ప్రతి ట్రాన్సాక్షన్ పైన మనకు ఒక రూ. 50 అన్నది సర్వీస్ చార్జెస్ తీసుకుంటారండి. ఓకే. జనరల్‌గా బయట తీసుకుంటే పర్సెంటేజ్‌లో తీసుకుంటారు. మనకు 300 వచ్చినా, 30,000 వచ్చినా కూడా ఒక్క ట్రాన్సాక్షన్‌కి రూ. 50 అనే సర్వీస్ చార్జెస్ తీసుకుంటాండి. అలాగే ఆదాయపు పన్ను టీడీఎస్ అని చెప్పాను కదండీ! పాన్ కార్డ్ సబ్మిచ్చిన వాళ్ళకు వారికి 5% డిడక్ట్ అవుతది. పాన్ కార్డ్ ఇవ్వకుంటే 20% టీడీఎస్ కట్ చేస్తారండి. మనకు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ టైమ్ పాన్ కార్డ్ లేకుండా ఎప్పుడైతే మీరు 15,000 ఇన్కమ్ సంపాదించే లోపల పాన్ కార్డ్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మన కంపెనీ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఫార్మ్ 16A కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఫార్మ్ 16A ఏంటంటే మనకు జనరల్‌గా గవర్నమెంట్ టాక్సెస్ ఏదైతే పే చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. బయట మార్కెట్‌లో చాలా మంది కట్ చేస్తుంటారు, తీసుకుంటుంటారు గానీ అది గవర్నమెంట్‌కి చెల్లించారండి. మనకు ఎవరైతే 15,000 కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించారో వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఫార్మ్ 16A అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక శాంపుల్ కోసం ఇక్కడ ఒకటి చూపించడం జరిగింది. అలాగే ఇప్పుడు పనితీరు ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ చెప్తున్నామండి మనకు 2 టీమ్స్ డెవలప్ చేసుకోబోతున్నాము. టీమ్ ఏ, టీమ్ బి అనుకోండి. టీమ్ 1, టీమ్ 2 అనుకోండి. గ్రూప్ 1, గ్రూప్ బి అనుకోండి. మీ ఇష్టం ఏది ఎలా అనుకున్నా పర్వాలేదు. మొదటి టీమ్‌లో 10 మంది చిట్టి ఏజెంట్స్, రెండో టీమ్‌లో 10 మంది చిట్టి ఏజెంట్స్ వస్తే మనకిక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అని ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుందండి. అప్పటి వరకు ఒక నార్మల్ ఏజెంట్‌గా ఉంటాము. ఎప్పుడైతే మనకు టీమ్ ఏలో, టీమ్ బిలో 10 మెంబర్స్ వస్తామో మనకు ఒక మెసేజ్ వస్తుందండి. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ బీయింగ్ ప్రమోటెడ్ యాస్ ఎ ఫీల్డ్ ఆఫీసర్. నౌ యూ ఆర్ ఏ స్టార్ ఏజెంట్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుందండి. మెసేజ్‌తో పాటు మనకు ఒక గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. వాచే ఎందుకు ఇస్తున్నారు అంటే మనకు ఒక రైట్ టైమ్ అన్నది స్టార్ట్ అయిందని చెప్పి చెప్పడానికి ఆ విధంగా కంపెనీ లోగో ఉన్నటువంటి ఒక వాచ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత టైమ్ ఈజ్ మనీ అని చెప్తారు. ఒక సమయం యొక్క విలువ తెలుసుకోవడానికి మనకు ఒక రిస్ట్ వాచ్ ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంది అంటుంటారు, "సార్ నా టైం బాగలేదు సార్. నా టైం ఇంకా రాలేదు సార్" అని చెప్తుంటారు. బట్ మీ రైట్ టైమ్ స్టార్టెడ్ అని చెప్పి మీరు ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో మీకు రైట్ టైమ్ స్టార్టెడ్ అని చెప్పి మన కంపెనీ వైపు నుంచి కూడా ఇలా ఒక వాచ్ ఇవ్వడం జరుగుతుందండి. అలాంటి వారు మీకు టీమ్ ఏలో ఒక 8 మంది, టీమ్ ఏలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ గనక చేయగలిగితే మిమ్మల్ని ఆర్గనైజర్ అంటారండి. ఇక్కడేంటంటే మీ కింద వాళ్ళను హెల్ప్ చేసి డెవలప్ చేస్తే మీరు ఆటోమేటిక్‌గా ప్రమోట్ అవుతుంటారు. ఇక్కడ ఆర్గనైజర్ అన్న ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 10,500 మీకు ఇన్సెంటివ్ రూపంలో మీకు అందుతుందండి. అలాగే మనకు 6 మంది ఆర్గనైజర్స్ టీమ్ ఏలో, 6 మంది ఆర్గనైజర్స్ టీమ్ బిలో వస్తే మనల్ని డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటారండి. మనకొక రూ. 50,000 ఇన్సెంటివ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ పొజిషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెవలప్ ఆఫీసర్ పొజిషన్‌కొస్తే మీరు కంపెనీ యొక్క షేర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు చైర్మన్ మీటింగ్స్, డిస్కషన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది. సో, అలాగే మనకు ఈ లెవెల్‌కొచ్చారంటే కనీసం మీకు నెలకు ఒక 1,20,000
సో ఈ ఇయర్ లోపల బెనిఫిట్స్ తీసుకోవచ్చు అని చెప్పారు. దెర్ ఈస్ నో టైం లిమిట్ అండి. ఎప్పటి వరకు చేసుకున్నా, ఎప్పుడు ఆ ప్రమోషన్ వచ్చినా కూడా మీకు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏరియా మేనేజర్ అంటారండి. సో అటు నలుగురు, ఇటు నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్స్ వస్తే ఏరియా మేనేజర్ అంటారు. ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తారంటే మనకొక ప్రయాణము ప్లస్ విదేశీ ప్రయాణము కల్పిస్తారండి. చాలా మంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి జీవితంలో ఒక కోరిక ఉంటుందండి. కనీసం ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కోరిక ఉంటుంది. బట్ మనకు ఈ కంపెనీ ద్వారా విమానం పెట్టుకోవడానికి రూ. 1000 ఖర్చు పెట్టుకోవడానికి మీరు జనరల్ గా హస్బెండ్ వెళ్ళొస్తే ఫ్యామిలీకి ఏమైనా తీసుకొని రావాలంటే డబ్బులు ఉండవు. బట్ ఇక్కడ ఈ డబ్బుతో మీరు తీసుకొని రావడానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్ ని ఆ డబ్బుతో కూడా తీసుకెళ్ళొచ్చండి. అలాగే దాని తర్వాత రీజనల్ మేనేజర్ అని చెప్తామండి. రీజనల్ మేనేజర్ అయితే మీరు ఒక 3,00,000 రూపాయలు రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మనకు టాప్ మోస్ట్ ర్యాంక్ వచ్చేసి టీమ్ జనరల్ మేనేజర్ అంటాము. మనకు ఒక 20,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇవి మొత్తం 6 లెవెల్స్ కి మీరు క్యాలిక్యులేట్ చేస్తే 24,00,000 అరౌండ్ 24 లాక్స్ ఇన్కమ్ తీసుకోవడానికి ఉన్నదండి. ఇది మనకు మొదటి చిట్టిలో ఇస్తారు, రెండో చిట్టిలో ఇస్తారు, మూడో చిట్టిలో ఇస్తారండి. సో జనరల్ గా మనకు ఈ లెవెల్స్ మనకు 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. మీ స్పీడ్ ను బట్టి మీరు ఈ ప్రమోషన్స్ తీసుకోవడానికి ఉంటుందండి. మీకు శాంపుల్ పర్పస్ ఇక్కడ కొన్ని చూపిస్తున్నాము. ఎప్పుడైతే మీరు టీమ్ ఏలో 10 మంది, టీమ్ బిలో 10 మంది ఏజెంట్స్ వస్తారో మిమ్మల్ని ఆఫీసర్ అంటారు. ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు మనకి ఇలాంటి ఒక వాచ్ ఇవ్వడం జరుగుతుందండి. జెంట్స్ పేరుతో రిజిస్టర్ చేసింటే జెంట్స్ వాచ్ ఇస్తారు. పేరుతో రిజిస్టర్ చేసింటే లేడీస్ వాచ్ ఇస్తారండి. శాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తున్నాం. అలాగే మీరు ఎప్పుడైతే ఆర్గనైజర్స్ అవుతారో మీకు టీమ్ ఏలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్స్, టీమ్ బిలో 8 మంది ఫీల్డ్ ఆఫీసర్ చేస్తే ఆర్గనైజర్ అంటారండి. ఆర్గనైజర్ అయినప్పుడు మనకు ఇన్సెంటివ్ చెక్ ఇస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది నాది చెక్. నేను తీసుకున్నటువంటి ఆర్గనైజర్ చెక్ అండి. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ డెవలప్మెంట్ ఆఫీసర్ మీకు టీమ్ ఏలో 6 మంది ఆర్గనైజర్స్, టీమ్ బిలో 6 మంది ఆర్గనైజర్స్ అయితే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. మన మధ్య లైక్ లాస్ట్ అక్టోబర్ లో ఒక ఇద్దరు జగన్ స్వామి గారు అలాగే కృష్ణవేణి గారు వెరీ యంగ్ పీపుల్ మన ఆపర్చునిటీ తీసుకొని నెలకు 1,20,000 అలాగే మీకు ఏజెన్ ఒక టీమ్ ఏలో ఒక నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్స్, టీమ్ బిలో నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్స్ క్రియేట్ చేయగలిగితే మనకి ఇక్కడ ఏరియా మేనేజర్ అంటారు. మన మధ్య ఉన్నటువంటి ఒక ఏరియా మేనేజర్ రాఘవరావు గారు ఉన్నారు. వారు మన ఏపీ తెలంగాణలో ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఫస్ట్ ఏరియా మేనేజర్ అండి. తీసుకున్నటువంటి చెక్ ఇంత డబ్బులు మనకి చేసి ఒక పోర్షన్ అది మార్గశైన 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకోవచ్చండి. బయట కంపెనీస్ ఏం చేస్తారంటే 4% వారు పెట్టుకొని 1% ఏజెంట్ కి ఇస్తారండి. ఎందుకంటే వారు పెద్ద పెద్ద ఆఫీసెస్ పెట్టుకోవాలి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, మనకి ఏజెంట్స్ పెట్టుకోవాలి, కలెక్షన్ ఏజెంట్స్, రికవరీ ఏజెంట్స్, లాయర్ నోటీసెస్, యాడ్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇస్తారంటే 4% కంపెనీ పెట్టుకొని 1% ఏజెంట్ కి ఇస్తారండి. మన కంపెనీ 4 పంచి పెడుతున్నారు. ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ మొదటి చిట్టు 50,000 ఎంటర్ కావాలండి. 300 రూపాయలు చెప్పాను. మీకు ఒక వారానికి 100 పీవీ తీసుకోవచ్చు. అంటే 30,000 తీసుకోవచ్చు. ఒక నెలకు వచ్చేసి 1,20,000 తీసుకోవచ్చండి. ఇందులో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అంటే అటు 10 వచ్చిన తర్వాత మిమ్మల్ని స్టార్ ఏజెంట్ అంటారు. అప్పుడు మీరు సెకండ్ చిట్టుకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎయిమ్ 2 లోకి ఎంటర్ కావాలి. తీసుకురావడం పర్సన్స్ ఎయిమ్ 2 లోకి వస్తుంటారు. సో ఇక్కడ మీకు 1 పీవీ అంటే 600 రూపాయలు ఇస్తారండి. ఒక వారానికి 60,000 తీసుకోవడానికి నెలకు మీరు లెక్కేస్తే 2 8 మంది ఏజెంట్స్ అయ్యారు. ఇక్కడ క్రౌన్ ఏజెంట్ అంటారు. వారు ఎలిజిబిలిటీ వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తే ఈ థర్డ్ లెవెల్లో 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1,500 రూపీస్ అండి. మొదటి చిట్టి పీవీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 5 ఇంతలు మీకు 1 పీవీకి. బట్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం లేదు.
మొదటి దాంట్లోనే మనం వర్క్ చేస్తాము. సెకండ్, థర్డ్ ఆటోమేటిక్‌గా దాంట్లో ఉన్న వాళ్ళు వస్తుంటారు కాబట్టి మనం రైట్ వేలో టీమ్ డెవలప్ చేసుకొని పోతుంటే మనకు ఆటోమేటిక్‌గా ఎయిమ్ 2, ఎయిమ్ 3లో ఎక్కువ కష్టపడకుండా ఈ ఇన్‌కమ్ మీరు మొదటి దానికంటే వారానికి 100,00,000 తీసుకోవడాన్ని నెలకు 6,00,000 ఈ 3 గనక కలిపామంటే మనకు 9,60,000 ఒక నెలకు మిమ్మల్ని ఒకటే క్వెషన్ అడుగుతానండి. మీరు ఆలోచించండి. మీకు తెలిసిన వాళ్ళలో లీగల్‌గా నెలకు 9,60,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. బయట మార్కెట్‌లో మీరు నెలకు 9,60,000 లీగల్‌గా సంపాదించాలంటే ఇంపాసిబుల్ అండి. మేబీ వస్తే ఎవరికి రావచ్చు? ఐఐటీ, ఐఐఎం, ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి వాళ్ళకు వస్తే రావచ్చేమో. అది కూడా రిటైర్మెంట్ టైంకి ఏమో అంతే గ్యారంటీ లేదు. ఇక్కడ మనం వర్క్ చేసి ఈవెన్ 3 ఇయర్స్‌లో తీసుకోవచ్చండి. ఇంకా ముందైనా తీసుకోవచ్చు. ఇంకో 5, 6 ఏళ్ళకి వచ్చినా నష్టం లేదండి. ఎందుకంటే జీవితాంతం చేసినా బయట రావడం లేదు. ఎంబీబీఎస్‌లు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళకి కూడా రావడం లేదు. అలాంటిది ఈవెన్ ఒక 10థ్ క్లాస్ చదివిన పర్సన్ కూడా 1,60,000 లీగల్‌గా తీసుకోవడానికి అవకాశం ఉందంటే, సో దీంట్లో వర్క్ చేయనంత మూర్ఖత్వం ఏది ఉండదండి. సో ప్రతి ఒక్కరు ఆపర్చునిటీ తీసుకోండి. సో అర్థం చేసుకోండి. మొదటిసారి ఎవరికీ అర్థం కాదు. నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్న నాకు అర్థం చేసుకోవడానికి దాదాపు ఒక 2 వారాలు పట్టిందండి. ఓకే. సో ఇక్కడ ఇంతటితో ఆగిపోయిందంటే ఆగిపోలేదండి. మీకు ఎయిమ్ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైకిల్ చేసుకోవచ్చండి. ఇలా మీ జీవితంలో ఎన్ని సార్లు కావాల్సింటే అన్ని సార్లు చేసుకోవచ్చు. సేమ్ సెట్ ఆఫ్ పీపుల్‌తో మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చండి. ఓకే. సో అదొక ఆపర్చునిటీ మనకు 1982 5% కమిషన్‌లో మనకు ఎలా ఇస్తున్నారో చూద్దాం ఇక్కడ. 2,500లో రూ. 2 మన కంపెనీ చేస్తున్నారు. రూ. 500 కంపెనీ అలా 4,000 తీసుకుంటే 2,00,000 12 10,000 మనకు ఉంచుతున్నారు. 2,500 కంపెనీ ప్రాఫిట్ తీసుకుంటున్నారండి. తప్పితే జాబ్‌కు చాలా 8,000 2,000 అకౌంట్‌లోనే ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. అందులో నుంచి 4% మనకు పంచిపెడుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని గమనించవలసిన పాయింట్లున్నాయి. ఏంటంటే మన చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారం వర్క్ అయ్యేదండి. అలాగే మనకొచ్చే కమిషన్ 5% ఉంది కదా! ఫోర్‌మెన్ కమిషన్ నుంచి ఇస్తున్నారు తప్పితే, మనకు ఇక్కడ సేవ్ చేసుకున్న డబ్బుల నుంచి రావడం లేదు. అలాగే మనకు చిట్ రిజిస్టర్ నుంచి మనకు పిఎస్ఓ అన్నది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరీ చిట్ గ్రూప్‌కి. అలాగే ఇక్కడ మనది కూడా సాంప్రదాయ చిట్ ఫండ్ కంపెనీ అండి. చాలా మంది పొరపాటు ఏమనుకుంటుంటారంటే, ఇది ఆన్‌లైన్ చిట్ అనుకుంటుంటారు. అది పొరపాటు. మనది కూడా సాంప్రదాయమైన ఆఫ్‌లైన్ చిట్టే. మార్గదర్శి కపిల్ శ్రీరామ్ ఎలా అవుతుందో మనది కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. ఇక్కడేంటంటే మనకొక ఆన్‌లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. మనము ఒక ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మన టీము, మన ఇన్‌కమ్ రిలేటెడ్ అన్ని తెలుసుకోవడానికి మనకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేశారు తప్పితే మన చిట్టు ఆన్‌లైన్ చిట్ అని అనడం పొరపాటండి. ఓకే. అలాగే ఇక్కడ మనకు ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చారు చిట్ ఫంక్షనింగ్‌లో. అదొకటి తెలుసుకోండి. ఎందుకంటే బయట మీరు ఒక ఐదో వారం క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి. దాని డబ్బులు రావాలంటే కంప్లీట్ పీరియడ్ అంత వరకు వెయిట్ చేయాలి. బట్ మన దగ్గర మీరు ఎనీ టైమ్ యూ కెన్ క్యాన్సిల్ ద చెక్. 10 వర్కింగ్ డేస్ లోపల మీ అమౌంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో, మనకు కొన్ని ఫ్లెక్సిబిలిటీ అనేది తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ మనకు ఏజెంట్ సిస్టమ్ ప్రత్యేకమైనది. మీకు మార్కెట్‌లో తీసుకుంటే మార్గదర్శి, కపిల్ దీంట్లో గత 20, 30 ఏళ్ల నుంచి చేస్తున్నా గూడా వాళ్ళకి ఒక ఎంప్లాయీ లాగా సాలరీ లాగా వస్తుంటది తప్పితే, మనలాగా లక్షలు, కోట్లు సంపాదించడానికి అవకాశం లేదండి. బట్ ఇక్కడ మనకిక్కడ స్పెషల్ సిస్టమ్ ఉంది. సో, దాంట్లో వర్క్ చేయడం వల్ల మనము లక్షల కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే మనది లీగల్‌గా వర్క్ చేస్తుంది కాబట్టి జీఎస్టీ, టీడీఎస్ కూడా కట్ చేస్తారు. అలాగే కంపెనీ ఫార్మ్ 16 కూడా ఇస్తారండి. సో, కంపెనీ షేర్‌లు తీసుకోవచ్చు. మనకు బయట తీసుకున్నామనుకోండి ఎవరు పడితే వాడు షేర్‌లు కొంటుంటారు. బట్ మనకిక్కడ ఏం చేశారంటే ఎవరైతే డెవలప్‌మెంట్ ఆఫీసర్ పైకొచ్చారో ఆ లెవెల్ వాళ్ళు మాత్రమే కంపెనీ షేర్స్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే
కష్టపడి మనం ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్న తర్వాత ఆ కంపెనీ షేర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి థరోడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే కంపెనీ యొక్క వాల్యూస్ కూడా తెలుసుకోగలుగుతారన్న ఉద్దేశంతో మనకు ఈ విధంగా షేర్స్ తీసుకోవడానికి ఇచ్చారు. బయట వాళ్ళు తీసుకునే అవకాశం లేదు. మీరు కూడా మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తర్వాత కంపెనీ షేర్స్ తీసుకోవచ్చు. కంపెనీలో పార్ట్నర్ కావచ్చండి. బయట మీరు పెద్ద సంస్థలో 20 ఏళ్ళు వర్క్ చేయండి. మీరు కంపెనీ ద్వారా తీసుకోవడానికి ఉండదు. బయట ఎవరైనా సరే తీసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఏజెంట్ ర్యాంక్ నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వరకు తిరిగే అవకాశం. మీరు బయట చూడండి. ఎన్ని సంవత్సరాలు ఒక కంపెనీలో వర్క్ చేసినా మిమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేస్తారేమో చూడండి. ఏ సంస్థ అయినా వారి పిల్లలకే ఇస్తుంటారు తప్పితే మిమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ మన కంపెనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఆల్రెడీ 6 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేశారు. మనలాగా స్టార్ట్ చేసి ఒక ఏజెంట్ గా స్టార్ట్ చేసి వర్క్ చేసి ఇవాళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థాయికి వచ్చారు. ఆ అవకాశం మీకు కూడా ఉంటుంది కాబట్టి కష్టపడి, ఇష్టపడి నేర్చుకొని వర్క్ చేసుకుంటే మీకు కూడా ఆ అవకాశానికి వెళ్ళే అవకాశం ఉందండి. తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నామినేషన్ ఫెసిలిటీ అండి. ఓకే. నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వర్క్ చేసినా గూడా చాలా మంది అడుగుతుంటారు. ఓకే. కంపెనీ సీఈఓ పొజిషన్ పోవచ్చు అందులో. బట్ ఏనాడైతే మనం స్టాప్ చేస్తాం మన ఇన్‌కమ్ అంతటితో ఆగిపోతుంది. ఇన్ కేస్ మధ్యలో ఏమన్నా జరిగి మనం లేమనుకోండి. మన ఫ్యామిలీకి సేమ్ అదే సాలరీ ఇస్తారా? లేదా అదే పొజిషన్‌లో మన ఫ్యామిలీ మెంబర్‌ని కూర్చోబెడతారా? ఎంట్రీ లెవెల్ జాబ్ గూడా ఇవ్వరండి. ఓకే. సో, అలా ఉన్నది. బట్ ఇక్కడ మీకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే మీరు ఉన్నా లేకున్నా ఏ పొజిషన్‌లో అయితే ఉన్నారో అంతకంటే పైకి ఎదగడానికి, అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం అన్నది ఈ సంస్థ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పగలుగుతాను. అలాగే ఏజెంట్స్ బెనిఫిట్ కోసం, వెల్‌ఫేర్ కోసం మనకు ఆల్ ఇండియా లెవెల్‌లో ఒక యూనియన్ అన్నది క్రియేట్ చేశారు. దిస్ ఈస్ వండర్‌ఫుల్ అండి. నా ఎంటైర్ కెరియర్‌లో ఇలాంటిది నేను ఇప్పటివరకు చూడలేదు. అలాగే ఎస్కేసీఎల్ అన్నది మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థ. ఇంకా మనకు స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నాము. సో కమింగ్ డేస్ లో వచ్చే వారంతా కూడా మన పార్ట్నర్స్ గా ఉంటారు కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవడానికి కూడా మీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ తీసుకోండి. అలాగే డిసిషన్ తీసుకోండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బయట మీరు ఏ బిజినెస్ చేయాలన్నా కూడా నేర్పించే వాళ్ళు ఎవ్వరూ లేరండి. మీరు ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఒక కిరాణా కొట్టు పెట్టాలనుకుంటున్నాను. నాకు కొంచెం ట్రైనింగ్ ఏంటంటే ఎవరన్నా నేర్పిస్తారా చెప్పండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ బిజినెస్ చేసి ప్రొఫెషనల్స్ బాగా సంపాదించే వాళ్ళు మనకు ఇక్కడ శిక్షణ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఆ శిక్షణ మనం తీసుకోవాలండి. ట్రైనింగ్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం శిక్షణ తీసుకుంటామో వారు ఎలా చేశారో అదే విధంగా మనం చేయగలిగితే మనం కూడా సక్సెస్ అవుతామండి. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నేర్చుకోకుండా సొంత తెలివితేటలతో చేస్తుంటారు. సొంత తెలివితేటలతో చేస్తే ఏమైతుందంటే ఇప్పుడు ఏమొస్తున్నదో అదే వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకొని మీరు చేయగలిగితే గనక మీరు చాలా సక్సెస్‌ఫుల్ కావడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఇక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ అని చెప్తున్నాము. మీరు మార్కెట్‌లో గవర్నమెంట్ లీగల్‌గా ఏది తీసుకున్నా గూడా కేవైసీ డాక్యుమెంట్స్ అన్నది మ్యాండేటరీగా అడుగుతారు. మీరు ఒక వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి కేవైసీ డాక్యుమెంట్స్ అడుగుతారు. మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా అడుగుతారు. మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కేవైసీ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఎందుకంటే లీగల్ గా వర్క్ చేస్తున్న ప్రతి కంపెనీకి కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమేమి ఇవ్వాలి అంటే మన పర్సనల్ ఐడి కార్డు ఒకటి ఇవ్వాలి. పాన్ కార్డ్ కాపీ ఒకటి ఇవ్వాలి. అలాగే బ్యాంక్ ఖాతా. ఈ 3 కూడా మనం జత చేయాలండి. ఇంకా ఎందుకు ఆలోచించడం? మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? దరఖాస్తు ఫార్మ్ ఫిలప్ చేయాలి. అప్లికేషన్ ఫార్మ్స్ ఇందాక చెప్పాను. ఆ విధంగా ఫిలప్ చేయండి. అలాగే కంపెనీకి 200 మరియు రూ. 2000 పంపించండి. అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారికి ఆ 2000, 200 రిసిప్ట్స్ పంపించండి. కంపెనీకి పంపించి ఒక టికెట్ నంబర్ తీసుకొని మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి. తర్వాత దాంతో పాటు కేవైసీ డాక్యుమెంట్స్ అన్ని ఫిలప్ చేసి అప్లికేషన్ ఫార్మ్స్ కంపెనీకి పంపిన వెంటనే మీ ఐడీ అన్నది యాక్టివేట్ అవుతుందండి. మన పని జస్ట్ ఎంట్రీ అయ్యాం. దాని తర్వాత చేయవలసిన పని ఏంటంటే మనము ఏజెంట్ ట్రైనింగ్ కోర్స్ అని చెప్పి వారంలో 2 రోజులు ప్రొవైడ్ చేస్తున్నామండి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకి, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి. కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయితారో నేను ఒక్కటే చెప్తాను. మీరు జాయిన్ అయిన వెంటనే కొత్త వాళ్ళతో మాట్లాడడం కాకుండా, ఈ ఏజెంట్ ట్రైనింగ్ కోర్స్ మల్టిపుల్ టైమ్స్ మేబీ ఒక 2, 3 వినండి. దాంట్లో గైడ్ చేసిన ప్రకారం మీరు గనక వర్క్ చేసుకుంటే ఎవ్రీబడీ కెన్ బికమ్ సక్సెస్‌ఫుల్ అండి. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్‌ఫుల్ అవుతారు. ఎప్పుడు అంటే శిక్షణ తీసుకొని, నేర్చుకొని దాని ప్రకారం చేయగలిగితేనే ఎక్కడైనా సక్సెస్‌ఫుల్ కాగలుగుతారు. శిక్షణ తీసుకోకుండా మనం చేశామనుకోండి యాక్సిడెంట్ అయిపోతుంటాయి. ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి
రిజిస్టర్ అయిన తర్వాత మీ సీనియర్ని అడిగి, సో మీరు ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీటింగ్ డీటెయిల్స్ తీసుకొని మీటింగ్ అటెండ్ కానీ, సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకొని మీరు మార్కెట్‌లోకి వెళ్తే ఎవ్రీబడీ మీ కంపెనీ సీఈఓను కూడా ఈ బిజినెస్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ మీకు మార్కెట్‌లో ఏది దొరకదు. లీగల్‌గా, సిస్టమాటిక్‌గా వైట్ మనీ ఇస్తున్నటువంటి సంస్థ. నేను క్లోజ్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తానండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. రామ్ అండ్ శ్యామ్ అని మనలాగే. వారు గూడా ఒక చిన్న ఊరిలో ఉంటారు. వారి డబ్బు సంపాదించడం కోసం ప్రాబ్లమ్స్ ఉంటే పక్క ఊరికెళ్తారండి. అక్కడ ఊరిలో వాటర్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, అక్కడ ఏం చెప్తారంటే వాళ్ళ గ్రామాధికారి, "సార్ మాకిక్కడ వాటర్ అన్నది కొండ ప్రాంతంలో ఉన్నాయి. మీరు రోజు బకెట్స్‌తో వాటర్ తెచ్చి మా ఊరి జనానికిస్తే మేము బకెట్‌కి ఇంత చొప్పున డబ్బులిస్తామని" చెప్తారు. సరే అని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు. రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు రోజు కొండపైకెళ్ళడం, వాటర్ తీసుకొచ్చి ఊర్లో వాళ్ళకివ్వడం. సో, దానికి తగ్గట్టు డబ్బు సంపాదిస్తూ ఉంటారండి. కొంతకాలం చేసిన తర్వాత రామ్‌కు ఒక ఐడియా వస్తుందండి. అరే! మనం ఇంత కష్టపడుతున్నాం గదా! పైనుంచి ఒక కెనాల్ లాగా తయారు చేశామంటే వాటర్ కిందకి ఫ్లో అవుతుంది. దానివల్ల మనకి ఈజీగా సప్లై చేయగలుగుతామని శ్యామ్‌ను చెప్తాడు. ఇద్దరం కలిసి చేద్దామంటే శ్యామ్ యాక్సెప్ట్ చేయడండి. ఎందుకంటే అతను నేను ఫిజిక్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. నేను అన్నీ చేసుకోగలుగుతాను. మళ్ళీ ఈ అన్‌వాంటెడ్ ఎందుకు అని చెప్పి అంటాడు. బట్ రామ్ చాలా విజనరీ పర్సన్. సో, ఏం చేస్తాడంటే రోజుకు 10 బకెట్లు తెచ్చే పర్సన్ ఎగ్జాంపుల్‌కి ఒక 8 బకెట్లు తెచ్చి 2 బకెట్లు తెచ్చే సమయాన్ని ఏం చేస్తాడంటే ఆ కెనాల్ కాలువ తవ్వడం మొదలు పెడతాడండి. అలా కొంతకాలం అయ్యేసరికి ఆ కాలువ తయారైపోతుంది. పైప్‌లైన్ కూడా రెడీ చేసుకుంటాడు. రెడీ చేసుకున్న తర్వాత జస్ట్ ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి. ఆ ఊరి జనానికి ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పట్టించడానికి అవకాశం కల్పిస్తాడు. సో, డబ్బులు కావాల్సినంత సంపాదించుకుంటాడండి. శ్యామ్ కొంతకాలానికి ఏమైతుందంటే, సో నేను ఇంకా ఏజ్ ఎక్కువ కావడము, బ్యాక్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఆ మోకాళ్ళ నొప్పులు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ వర్క్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో, అప్పుడు అతనికి డబ్బు సంపాదించే మార్గం కూడా ఏముండదండి. ఇక్కడ రామ్ ఏం చేశాడంటే తెలివిగా తన వృత్తి వ్యాపారం చేసుకుంటూ ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోగలిగాడు కాబట్టి, ఇప్పుడు అతను ఏమి చేసినా చేయకున్నా అతను ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోగలిగాడు. మనకు గూడా అలాంటి ఆపర్చునిటీ మనకు శ్రీకరాయాలు అనేది కల్పిస్తున్నదండి. మన వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ మన అన్‌ప్రొడక్టివ్ టైమ్ ఏదైతే ఉందో ఆ టైమ్‌ను మీరు ఉపయోగించుకొని మేబీ రోజుకు గంట, 2 గంటలు లేదంటే వారానికి ఒక 15, 20 అవర్స్ యుటిలైజ్ చేసుకొని మీరు ఈ సంస్థతో వర్క్ చేసుకుంటే మేబీ 1 ఆర్ 2 ఇయర్స్‌లో మీకు రిమైనింగ్ జీవితానికి సంబంధించినది కాకుండా మీ భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి సంపాదన గూడా ఇక్కడ నుంచి సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీరు చాలా మంది చూసింటారు. పెద్ద పెద్ద షాప్స్‌కెళ్తే ఫోటోస్ పెట్టింటారు. వాళ్ళ ముత్తాతలు, తాతల కాలం నుంచి ఫోటోలుంటాయి. ఎందుకంటే వారు ఎప్పుడో గొప్ప పని చేశారు. ఒక అలాంటి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టారు కాబట్టి, వాళ్ళ ముత్తాతల నుంచి రిమైనింగ్ వాళ్ళు జనరేట్ అవుతుంటారు. మనం గూడా మన పిల్లలు మన తరాన్ని గూడా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏదైనా గొప్ప పని చేస్తే మన పిల్లలు గుర్తుపెట్టుకుంటారు గాబట్టి, అలాంటి కొంచెం కష్టపడి మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మన జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా ఇలాంటి అవకాశం మనకు శ్రీకరాయలు కల్పించినందుకు రాజన్ కరియాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇంతసేపు నా ప్రెజెంటేషన్ విన్న ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ డిసిషన్ తీసుకోండి. సో, జనరల్‌గా ఒక స్టేట్‌మెంట్ ఉన్నది. 1000 మైల్స్ జర్నీ స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్ అంటారు. మొదటి అడుగు అన్నది వేయగలిగితే మీరు డెస్టినేషన్‌కు కంపల్సరీ రీచ్ అవుతారు. కొంచెం అటు ఇటు కావచ్చు గానీ, బట్ డెస్టినేషన్ కంపల్సరీ రీచ్ అవుతారు. డిసిషన్ తీసుకున్నవాడు రీచ్ అవుతాడు. డిసిషన్ తీసుకోనివాడు అక్కడే ఉంటాడు. డిసిషన్ తీసుకోండి. మీ భవిష్యత్తు మార్చుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ సో మచ్. ఓకే. సో, బ్యాక్ టు ద హోస్ట్.